అందుకే అంతటి దయాశాలిగా ఉన్నటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప, ఈ యుగంలో నా పాదములు నమ్మండి, మీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ సుప్రభాతంలో చదువుతుంటాం కదా, రాయస్వ చరణో పుంసాం శరణ్యత్ పేనపాణిన కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అంటాం. స్వామి, నువ్వు పరమ కారుణ్యంతో పరమ దయతో నీవు ఏమి ఆశ్రయించాలో దానిని నువ్వే చూపించావు. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. కలియుగ దేవా కరుణించరావా మంగాపతే శ్రీ వెంకటేశ. కలియుగ దేవా కరుణించరావా మంగాపతే శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం.